పరిపాలన అంటే పనికిమాలిన మాటలు మాట్లాడడం కాదు, ఎంతో చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సిన బాధ్యత. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడో చెప్పారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఈ సోయి మాత్రం రావట్లేదు. పెగ్గలు మాటలు చెప్పి గద్దెనైతే ఎక్కాడు, కానీ పాలన చేత కావట్లేదు. పేరుకే సీఎం హోదా తప్ప పార్టీలో ఎవరూ దేకట్లేదు. పార్టీ నేతలపై పట్టులేదు. దీంతో ఫ్రస్ట్రేషన్లో పిచ్చి మాటలతో రెచ్చిపోతున్నాడు. అటు ఎంతసేపు కేసీఆర్ ఆయన కుటుంబంపై అడ్డగోలు కూతలు కోయటం తప్ప రేవంత్ రెడ్డి పాలనలో ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ సభ అన్న సోయి కూడా ఉండటం లేదు. నోరు తెరిస్తే పనికిమాలిన మాటలే. ఇకనైనా మారతాడని అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు మాటలతో తమ స్థాయిని తానే బయట పెట్టుకుంటున్నాడు. ఇవాళ ఓ కార్యక్రమానికి హాజరైన రేవంత్ అక్కడ కూడా తన బుద్ధి మారలేదని చాటుకున్నాడు. కేసీఆర్ గురించి పిచ్చి వాగుడు వాగాడు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడారో యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసింది. మీ స్పందన ఏంటి దీని మీద? రేవంత్ రెడ్డి గారికి పిచ్చిలేసిందమ్మా. ఆయన నిజంగా ఆయనను ముందు ఎక్కడైనా ఆయన మానసిక నిపుణులకు చూపిస్తే మంచిది. ఎందుకంటే ఆయన మానసిక స్థితి బాగలేదు అని అనుకుంటా ఉన్నాం. ఇవాళ ఇంత గొప్పగా హుందాగా గవర్నర్ ప్రసంగాన్ని వినటానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులుగా వచ్చి కూర్చున్నందుకే ఓర్వ లేకుండా అసలు ఎక్కడ ఏం మాట్లాడింది లేదు. వారు ఎంత గొప్పగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడ గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది వాళ్ళు తప్పుడు ఆ ప్రసంగం కూడా ఎట్లుంది అని అంటే అంత ఊకదంపుడు ఉపన్యాసం లాగా ఉంది. మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటిని వాళ్ళు చేసినట్టు చూపించుకున్నారు. ఎక్కడ కట్టేడు మట్టిపోయేని కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలుగా ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క రోడ్ వేయలేదు, ఒక్కళ్లకు వాళ్ళు ఇచ్చిన హామీ పూర్తిగా నెరవేర్చని వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడితే తప్పుడు ప్రసంగం అని మేము అక్కడక్కడ దాన్ని ఎత్తి చూపినాం. దాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ వస్తే రాబోయే రోజుల్లో సభ ఏ విధంగా ఉంటది, ఆయన పరిస్థితి ఏందో అర్థం చేసుకొని ఎంత సిగ్గుచేటంటే గవర్నర్ వచ్చినా కాంగ్రెస్ సభ్యులు సగం మంది రాలేదు. వచ్చిన వాళ్ళు అంటే మేము ఇక్కడ ఉన్న విషయాలను చెప్తుంటే వాళ్ళు ఉన్న వాస్తవాలు కాబట్టి వాళ్ళేం మాట్లాడలేని పరిస్థితి. అటు ఎమ్మెల్యేలను ఆర్డర్లో పెట్టుకోలేక, అటు మంత్రులు ఆర్డర్లో లేక, అధిష్టానం మరి దగ్గరికి రాని అని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్ లో నోటికొచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి అనే ఆ పదవికి దాని వన్నే దిగజార్చే విధంగా, దాన్ని ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా కేసీఆర్ గారి మీద మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది, పార్టీలో తిరుగుబాటు మొదలైంది. రేపు ఆయనకి ఏం గతి పడుతుందో తెలియదు. కానీ ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని ఆయన అకారణంగా ఆయన మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఆయనకు తగదు, ఆ పదవికి తగదు. నీ చిల్లర బుద్ధులు, చిల్లర మాటలు, చిల్లర చేష్టలు ఇప్పటికైనా బంద్ చేసుకో రేవంత్ రెడ్డి గారు. మా కర్మకు నువ్వు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఇది గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడైనా గుర్తు తెచ్చుకొని మసలుకుంటే మంచిది. కేసీఆర్ గారి రూపంలో ఎక్కడో ఆయనకు ఎదురు దెబ్బ తాకుతుంది రేపు. లేకపోతే కేసీఆర్ గారు ఇన్ని రోజులు బయటికి రాలేదు, బయటకు వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం ఏందో 15 నెలలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద రేపు అసెంబ్లీలో నిలదీస్తాడు. దానికి సమాధానం చెప్పుకోలేక ఇలాంటి పిచ్చి కూతలు, పిచ్చి మాటలు మరి మాట్లాడుతా ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేడం, అంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు బీఆర్ఎస్ అధినేతని అని అంటే కనీసం మనం రిపీట్ చేయడానికి కూడా మనకు అంత ఇబ్బందిగా ఉంది. అలాంటిది పబ్లిక్ ఒక కార్యక్రమంలో వాళ్ళు అంత ఇదిగా ఎలా మాట్లాడుతున్నారు? అలాంటి మాటలు అంటే పాలన చేతగాకే ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఒకవైపు పాలన చేత కావట్లేదు, ఒకవైపు ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన చెప్పింది వినట్లేరు, వాళ్ళందరూ ఒక తాటి మీద లేరు.
అధిష్టానం ఆయనను పట్టించుకోవట్లేరు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ సెలక్షన్ లో ఆయనకు తెలియకుండా ఆయనకు సంబంధం లేని వ్యక్తులు వచ్చిండ్రు. ఇవన్నీ జీర్ణించుకోలేక, ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేక మరి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ప్రతిపక్ష నాయకుడి మీద ఇలాంటి మరి నిజంగా చెప్పడానికి కూడా ఇది కానటువంటి మాటలు మాట్లాడటం అది రేవంత్ రెడ్డికే చెల్లింది. ఇది ఆయన సంస్కారానికి మరి ఆయన ఎంత సంస్కారహీనుడో ఈ మాటల ద్వారా ఆయన ఆలోచన ఏందో, ఆయన మనసు ఏందో, ఆయన పద్ధతి ఏందో అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతసేపు అంటే ఈ ప్రభుత్వానిది అధికారంలోకి రాకముందు అబద్ధాల హామీలతో స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ అధికారంలోకి వచ్చాక అబద్ధాలు, ఇప్పుడు పిచ్చి మాటలు, అంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సింది పోయి ఎంతసేపటికి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను అయితే వాటిని తీర్చట్లేదు. ఎలా చూడాలి అసలు దీన్ని? వాళ్ళ అధికారం వచ్చిన రోజు నుంచి ప్రతిపక్షాలని తిట్టడం, అవి నెరవేర్చలేని, ఒకరోజు నా అప్పుల కుప్ప చేసిపోయిందని మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మనకు చేసిపోయిన 76,000 కోట్లు 80,000 కోట్ల రూపాయలు కలుపుకుంటే 4,17,000 కోట్లు 10 ఏళ్ల అప్పు. అంటే సంవత్సరానికి 40,000 కోట్లు పెడితే ఒకే సంవత్సరానికి 1,66,000 కోట్లు అప్పు చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కట్టింది లేదు. మరి ఏ ఒక్క వర్గానికి దీని ద్వారా మేలు జరిగింది లేదు. బిల్లులు ఇవ్వడం, కమిషన్లు తీసుకోవటం, ఒక విజన్ లేదు, కానీ కమిషన్ మాత్రం ఉంది. పరిపాలన చేతగాక చెప్పిన హామీలేంటి, వాటిని అమలు చేయటానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, వాటి మీద దృష్టి పెట్టకుండా ఎవరి మానన వాళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. నిజంగా ఇవాళ చిన్న చిన్న కాంట్రాక్టర్లు అనేక రోజులుగా తిరుగుతున్న వాళ్లకు 20% కమిషన్లు అడిగితే వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి, రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి. ఇవన్నీ దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా ఆ మంత్రులకు అదుపులో పెట్టుకోవాలి, ఏ విధంగా పరిపాలించాలి, ఏం చేయగలుగుతాం అది చెప్పి ప్రజల్ని మమ్మల్ని క్షమించండి, తప్పైంది, మాకు సమయం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు. ఒకవైపు ప్రతి సంవత్సరం 15,000 కోట్లు రెవెన్యూ రాబడి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని కేసీఆర్ గారు పెంచుకుంటూ పోతే ఈరోజు 15,000 16,000 కోట్లు లోటు బడ్జెట్ తో ఈ రాష్ట్రం నడుస్తా ఉంది. అంటే ఏ ఒక్క శాఖ మీద ఆయన పట్టు లేదు. మొన్నటికి మొన్న అధికారులను, ఐఏఎస్ IPS ఆఫీసర్లను మరియు రూములకు పరిమితమైనరు, ఏసీలకే పరిమితమైనరు, ఏసీలకు అలవాటు పడ్డారు, మీరు బయటికి రావట్లేరు అని మాట్లాడిండు. ఇవాళ వాళ్ళ విప్పులను మీరు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతా అంటే మీరు నివారించలేకపోయిండ్రు, మీరు గోల పెట్టలేదు అని ఒక తన చేతగాని తనాన్ని ఆయన చాటి చెప్పుకున్నారు. శాసనసభ మొదలైంది అని అంటే క్లెయిమ్ చేయాలి, ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించాలి, మంత్రులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏదైనా ఎదురుదాడి చేస్తే దాన్ని ఎట్లా తిప్పి కొట్టాలనే కనీస అవగాహన లేని సభ. మొన్నటికి మొన్న సభ నడిస్తే మేము ఇంకా ప్రిపేర్ కాలేదు అని చెప్పి 2 నిమిషాలకే వాయిదా వేసుకున్నారు. ఈ రోజేమో మీ సభకు సగం మంది రాలేదు, వచ్చిన వాళ్ళు దాన్ని తిప్పికోట్లేదు అని వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఇటు ప్రతిపక్షాల మీద దాడి చేస్తూ, నిజంగా మంత్రిగా కూడా పని చేయని వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి అయితే మరి ఆయన ఊహించిందో లేదో, ఇవాళ ముఖ్యమంత్రి అయితే నేను అందరినీ తొక్కుకుంటూ వచ్చినా, నేను మామూలు వాడిని కాదు తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి తొక్కుకుంటూ మాట్లాడే మాటలు, అంటే ఒక సంస్కారం లేని మాటలు కానీ, చేతగాని పాలన కానీ రేవంత్ రెడ్డిని దేశవ్యాప్తంగా ఇంత తక్కువ రోజుల్లో ఇంత మరి అపకీర్తిని మూటగట్టుకుంది రేవంత్ రెడ్డి నాకు తెలిసి. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీరు ఉద్యోగ నియామకాలు వాళ్ళ పత్రాలు ఇస్తూ
వాళ్ళకి చెప్పదలుచుకుంది వాళ్ళు చేయాల్సిన పనేంది. ఒక Right, ప్రతిపక్ష madam. నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీ దిగజారుడు దివాళా కోరుతనానికి నిదర్శనం అని చెప్పి నేను రైట్, థ్యాంక్ యూ మేడం.